కలిసి ఇంకేమైనా చేసేది ఉంటే వీఆర్ రెడీ టు ఎక్స్టెండ్ అవర్ హ్యాండ్స్. ఎంతైనా పిల్లల కోసం, పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడడానికి రెడీగా ఉంది. గవర్నమెంట్ విద్యా సంస్థల్లో విద్యార్థులు ఏ విధంగా మారుతున్నారు అనే విషయాలు తెలియకపోవడం వల్ల ఈ సమస్య అనేది ఎదురవుతా ఉంది. సో ఇక్కడున్న చాలా మంది లెక్చరర్స్, నాకు తెలిసి 99% లెక్చరర్స్ అందరూ కూడా గవర్నమెంట్లో చదువుకున్న వాళ్ళే. నేను పర్సనల్గా నా ఫస్ట్ క్లాస్ నుంచి వెళ్ళి నా పీజీ వరకు నేను గవర్నమెంట్లో చదువుకున్నాను. అలా చదువుకున్నాం, రైట్. మా కుటుంబాలను చూసుకుంటా ఉన్నాం, ఈ విధంగా మీ ముందు మాట్లాడుతూ ఉన్నాం. కాబట్టి వీళ్ళకు దీటుగా విద్యార్థులను తీర్చిదిద్దడం కావచ్చు, కంటెంట్ని డెలివర్ చేయడం కావచ్చు, ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడం కావచ్చు, కెరీర్ కౌన్సిలింగ్ ఇవ్వడం కావచ్చు, అన్నిట్లో కూడా ఈరోజు గవర్నమెంట్ కాలేజీలు ముందున్నాయి. దయచేసి ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ అందరూ కూడా you should get minimum 10 admissions for next academic year. ఎందుకంటే ఆ విధంగా మనం చాలా మందికి హెల్ప్ చేసిన వాళ్ళం కూడా అవుతాం. అదేవిధంగా మన గవర్నమెంట్ కాలేజెస్లో చూడండి, టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా మనం ఫ్రీగా ఇస్తూ ఉన్నాం పిల్లలకి. మంచి టైం టేబుల్ ఉంది ఈ సంవత్సరం మనకి. ఏదైతే పిల్లల యొక్క హోలిస్టిక్ డెవలప్మెంట్, ఆల్రౌండ్ డెవలప్మెంట్, అన్ని రంగాల్లో కూడా పిల్లలు అభివృద్ధి చెందాలి, చదువులతో పాటు పిల్లలకు ఆటలు ఉండాలి, పాటలు ఉండాలి అనే ఉద్దేశంతో ఒక మంచి టైం టేబుల్ని ఈ సంవత్సరం తీసుకురావడం జరిగింది. ఆ టైం టేబుల్లో మన గౌరవ కమిషనర్ గారు పాఠాలతో పాటు క్రీడలకు కూడా చాలా ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. ఏ కాలేజీలో లేనటువంటి క్రీడా మైదానం మన కాలేజీలో ఉంది, ఏ కాలేజీలో లేనిస్తూ ఉన్నాం. సో పిల్లలకు ఏ విషయంలో కూడా వెల్తీ ఉండొద్దు అనే లాగా ఈరోజు గవర్నమెంట్ అనేది ఇన్ని కార్యక్రమాలను చేపడతా ఉంది. ఇదంతా కూడా మీ పిల్లల, మన పిల్లల భవిష్యత్తు కోసమే. కాబట్టి ప్రియమైన తల్లిదండ్రులందరికీ తెలియజేది ఏమిటంటే, సో మీ పిల్లలు ఇక్కడ చాలా సేఫ్ హ్యాండ్స్లో ఉన్నారు. మీ ఇంటి దగ్గర నుంచి వెళ్ళి పిల్లలు కాలేజ్ గేట్ ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు మా పిల్లలు, వాళ్ళ పూర్తి సంరక్షణ, వాళ్ళ బాధ్యత మొత్తం మాదే. పిల్లల్ని అన్ని రకాలుగా మేము బాగా చూసుకుంటున్నాము. మీరు కేవలం మీ వైపు నుంచి వెళ్ళి చేసే ఒక హెల్ప్ ఏంటంటే, పిల్లల్ని ఇంటి దగ్గర మొబైల్ ఫోన్కు దూరం చేయండి. పిల్లలు రెగ్యులర్గా కాలేజ్కి వస్తున్నారా లేదా కనుక్కోండి. కాలేజ్కి వెళ్ళావా, ఏం రాసుకొచ్చినావు అని అడగండి. ఇదంతా కూడా ఆ పిల్లల యొక్క భవిష్యత్తు కోసం మనం తీసుకున్న చర్యలుగా ఉంటాయి. వాళ్ళ భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది. సో ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ గారికి మరియు అధ్యాపక బృందానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మా ప్రిన్సిపల్ గారు అందించాల్సిన అంశాలన్నీ మా కళాశాల కామర్స్ లెక్చరర్ గారు వారి యొక్క ప్రతినిధిగా మీకందరికీ తెలియజేయడం జరిగినది. అమ్మ ఆదర్శ కమిటీ చైర్పర్సన్ గారు శ్రీమతి సీనియర్ పాత్రికేయులు, మా కళాశాలకు సంబంధించి మా కళాశాల అభ్యున్నతిని కోరుకునే శ్రీ మొహమ్మద్ అలీ గారు ఈ సమావేశానికి హాజరు కావడం, తర్వాత తల్లిదండ్రులందరూ తమ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మన పిల్లల భవిష్యత్తు కొరకై ఈరోజు తరలి రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఇప్పుడు మనందరినీ కాస్త ఒక విధంగా చెప్పాలంటే మనసు లగ్నం చేయించడానికి గాను మా తెలుగు మాస్టర్ గారిని అతి తక్కువ సమయంలో ఒక చిన్న మధురమైన పాటను ఈ విధంగా మా అధ్యాపక బృందానికి మరియు చెప్పగానే ఎన్ని పనులున్నా మీ యొక్క టయాన్ని మా కోసం వెచ్చించినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం.
ఇప్పటిదాకా ఎంతో ఓపికగా మా మాతృదేవో భవ, ఇది మనం జనరల్గా మనందరం గౌరవంతో చెప్పుకుంటుంటాం. తండ్రి ఆత్మీయ పేరెంట్స్, ఈరోజు మెగా పేరెంట్స్ సమ్మేళనం, మెగా తల్లిదండ్రుల సమ్మేళనం మరియు లెక్చరర్స్ యొక్క సమ్మేళనం అనేటువంటిది చాలా ఆలోచనలు, సలహాలు పంచడం జరిగింది. రేపటి విజయానికి ఇవి విత్తనాలుగా ఉపయోగపడతాయి. ఈ సమావేశం ఇక్కడితో ముగిసిన మన బంధం మాత్రం ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక్కడితో ఈ సమావేశం ముగిసింది. అందరికీ ధన్యవాదాలు. లెక్చరర్స్ ఆత్మీయ సమ్మేళనం, ఈ కలిసిన సంభాషణ మా విద్యార్థుల, మీ పిల్లల భవిష్యత్తుకు దిశానిర్దేశం జరిగినది. ఈరోజు తల్లిదండ్రుల మమత, గురువుల శ్రమ రెండూ కలిసినప్పుడే పుట్టును కాంతి పథం. ఇప్పుడు మా వంశీ సార్ 2 మాటలు మాట్లాడి మనల్ని అందరినీ ప్రిన్సిపాల్ సార్ గారు ఒక ఫోటో ఎడిషన్కి ఆహ్వానించడం జరుగుతుంది. పేరెంట్స్ అందరినీ దయచేసి మా విన్నపాన్ని మన్నించి మీరందరూ ఒక వేదిక మీద ఆత్మీయ సమ్మేళనంగా ఏర్పడాలని కోరుచున్నాము. लास्ट लाइन बोल दो. सोमप्रे सर, लेकिन हालांकि आज जो भी पूछने का रहता, जो भी एक्सप्रेशन रहता वो पेरेंट्स के रहते और टीचर्स जो सवाल पूछते पेरेंट्स उसके आंसर देते लेक्चर. फिर भी खतीजा मरियम MLD फर्स्ट ईयर एंड उसके बाद सना फिरदौस, जवादा तस्नीम, प्लीज रेडी रहना चाहिए. जल्दी आपके ओपिनियंस बोलना चाहिए. స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ ప్రతి భాషకు అవసరం కాబట్టి మన కోరుకుల కళాశాలలో మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ల్యాబ్ ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తప్పకుండా సార్ స్పోకెన్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ని పెంపొందించడానికి ఇక్కడ మేము ఇరువురు లెక్చరర్స్ మాకు ఆ దేవుడు ఆ భాగ్యాన్ని కల్పించాడు. వంశీ సార్, వంశీ కృష్ణ గారు, నేను డిగ్రీ ప్రశాంత్. తప్పకుండా మీరు చెప్పినట్టుగా ఉర్దూ మీడియం కావచ్చు, వొకేషనల్ స్టూడెంట్స్ కావచ్చు, తెలుగు మీడియం కావచ్చు, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కావచ్చు, మేము తప్పనిసరిగా మా వారి యొక్క బాధ్యత నిర్వర్తించుకుంటామని మీకు తెలియజేస్తున్నాం సార్. అలాగే ప్రతి చెప్పినట్టు స్టడీ అవర్స్ కూడా అది కూడా ఆ టైం టేబుల్ కూడా తయారు చేయడం జరిగింది. తప్పకుండా సార్ మీరు ఇచ్చిన అమూల్యమైన సమయాన్ని మేము పాటిస్తాం. ఇప్పుడు కొద్దిగా మరొక పేరెంట్ మాట్లాడే ముందు ఒక్కసారి మా స్టూడెంట్ ఒపీనియన్, మన పిల్లల ఒపీనియన్ మనం కాస్త తీసుకుందామని మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను. MPC Urdu medium second year, please come and express your opinion. Ashfaq Khan, Rahmat Ali, Mohammad Rahmat Ali, CEC English medium first year. Respected sirs, respected principal sir, lecturers and my dear parents, my friends, good morning to one and all. I am Rahmat Ali, studying CEC first year English medium. CEC first year English medium. In this estimate Gaud Junior Boys College, I am feel that I am blessed to get this opportunity to speak my opinion, and my lecturers are and parents gives me life, and our lecturers gives develop. Our lecturers encourage the students study well and participate in each activities. Our parents constant and motivation me, and we
promise to study well and make you all proud. Thank you. పేరెంట్స్ నుంచి ఏమైనా ఇంకా మాట్లాడమని సలహా సూచన పిల్లల తర్వాత మాట్లాడచ్చు ఇక్కడ ఇంకా ఇక్కడ కూర్చుకోండి. ఇంకా తల్లిదండ్రుల నుంచి ఏమైనా మాట్లాడవచ్చు. ఈ కార్యక్రమం మీకోసమే పెట్టాము. మీ పిల్లల యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించి ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఇద్దరు తల్లులు ఉన్నారు. మరి మీ పిల్లల గురించి శిక్షణ ఇస్తారు, రిఫీల్ చేస్తారు, అవన్నీ మాకు చెప్పాలి. మరి మీ సలహాలు సూచన కోసమే ఈ సమావేశంలో ఏర్పాటు చేసుకున్నాం. మరి ఎంత వెంటనే మీ స్పందన ఏమి లేదు మీ దగ్గర. మరి ఒకటి మాత్రం నిజం, పిల్లల్ని మాత్రం సెల్లులకు దూరంగా ఉంచండి. ఇది ఒకటి మా చిన్న విన్నపం. ఎందుకంటే ప్రతి పిల్లవాడి దగ్గర సెల్ ఉంటుంది, చెప్పేటువంటి పాఠాల మీద శ్రద్ధ తక్కువ ఉంటుంది. మరి అది మాత్రం చూడండి. రైట్, ఇప్పుడు ఒక చిన్న పాట. లలిత కళారాధనలో వెలిగే చిరుదివ్వెలో నేను, లలిత కళారాధనలో వెలిగే చిరుదివ్వెలో నేను, మధుర భారతి పద సన్నిధిలో, మధుర భారతి పద సన్నిధిలో ఒలిగే చిరుదివ్వెలో నేను, లలిత కళారాధనలో వెలిగే చిరుదివ్వెలో నేను. ఏ పరమాశించి మత కోకిల ఎలుగెత్తి పాడుతా, ఏ పరమాశించి పూచే పువ్వు తావిని విరజిమ్ములో, అవధి లేని ప్రతి అనుభూతికి, అవధి లేని ప్రతి అనుభూతికి ఆత్మానందమే పరమాత్మ, లలిత కళారాధనలో వెలిగే చిరుదివ్వెను నేను, మధుర భారతి పద సన్నిధిలో, మధుర భారతి పద సన్నిధిలో వెలిగే చిరుదివ్వెను నేను, వెలిగే చిరుదివ్వెను నేను, లలిత కళారాధనలో వెలిగే చిరుదివ్వెను నేను. థ్యాంక్ యూ అందరికీ. I request our most senior lecturer, political science lecturer. Good afternoon to everyone, and the highness of the sitting over in the dais of the highly appreciated from my side. Nowadays, the studies, the circle of study and the education is a business. According to all the private institutions who they are going to give the studies, the classes they are conducting to the children, it is under not highly qualified teachers, whether as well as government institutions everywhere throughout Andhra Pradesh, throughout Telangana. We are well educated teachers, well qualified teachers. Their qualifications, their study material and the teaching abilities are compared to in private schools. The government school is excellent and excellent and excellent. Then I am closely watching that since long 14 years, everywhere in the Telangana, no one has been selected at least UPSC from the private institutions. The private institutions students are just rubber stamp people, and just they are by hearting, or I don't know what they are doing that one. They are getting the just results only on the day of the judgment. But instead of that, the government institutions, wherever it is running in the throat state, I saw personally, I meet everywhere.
Then they are saying that when the education policy compared to other institutions in the government institution is very good and highly qualified teachers are teaching in very well manner and understandable language. In whatever the language they are studying, that is the good way and behavior and the manners. And one more thing, my request, whatever the student has been gaining over here, he should have to learn more abilities towards his excellence. It means he has to cover. Now the era is AI, artificial intelligence. Now the everywhere in the medical, in the everywhere. And it means I want to say somewhere else, nowhere is available the technology. Everywhere is available the technology. Instead of you say that one, before you are saying facial recognition over here taking with the help of the intelligence, that's one. And wherever you want to go to X-ray, that is a CT scan, okay. Everywhere you want to solve the problem, you want to see your home is where in which state, in which dais, you have to say the Google, and the Google will be trapped to you in your nearest stage and nearest to the place. It means that the technology has been not beyond the limits, it is above the limits. Not the beyond the limits, above the limits. Above the limits, we have to learn, teach them how we are going to conduct the impurity of the technology. It means I want to say that one, how we have to get the improvement of the technology to utmost reach on the last stage of the technology. How we have to use. If we will convey to the student, okay, if you are doing something, oh, in this maths or science or social or even whatever be the judgments also in the name of the evidences of the proof you are giving on the basis of the evidence is video and audio, that is the technology. Wherever, which department you want to choose, that is the technology. And whatever you are studying with the help of the technology, you are going to improve that one. Unless otherwise you are not going to improve. You have to read this and with the technology, with the help of the technology. How you have to get the meat of the least performance of the technology. Whatever you are reading, whatever this is not enough for you, and you have to elaborate the situation who has been student will be take the under construction of that technology. This is my last question. This will be help of the teachers only. This student should be in any strength. He should have to learn this with the utmost technology. It has been corrupted with his. Thanks a lot for giving this opportunity for me. Thank you, sir. We really are blessed. Thanks, sir. Because we receive your blessings, sir. ఇక్కడ హాజరైన పేరెంట్స్ ఎవరైనా సరే మేము ఆహ్వానిస్తున్నాం. మా అందరికీ, మా కళాశాలకు, మా విద్యార్థులకు మీ యొక్క బ్లెస్సింగ్స్ ఇస్తూ మీరు ఇంకా ఏమైనా విషయాలు ఉంటే దయచేసి సమయం తీసుకొని సలహాలు ఏమన్నా ఇవ్వాలనుకుంటే ఇవ్వగలరని మిమ్మల్ని ప్రార్థించడం జరుగుతున్నది. Respected principal sir and all the lecturers, the dignitaries on the dais and the parents who have came here, I welcome and I congratulate everyone. మీరు ఇక్కడ అక్కడి నుంచి నా పేరు శ్రీనివాస్. మా బాబు ఇక్కడ ఓఏ ఆఫీస్ అసిస్టెంట్షిప్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ముఖ్యంగా ఇట్లాంటి పేరెంట్స్ మీటింగ్ అనేటువంటివి నిర్వహణ ప్రతి నెల జరిగితే విద్యార్థి యొక్క ప్రోగ్రెస్ ఏం జరుగుతుంది అనేటువంటిది ప్రతి తల్లిదండ్రులు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి నెల సెకండ్ సాటర్డే హాలిడే ఉంటుంది కాబట్టి ఫస్ట్ సాటర్డే ఇట్లాంటి మీటింగ్స్ ఏర్పాటు చేస్తే పేరెంట్ వచ్చి పిల్లవాని యొక్క అభివృద్ధి ఏంటని తెలుసుకుంటాడు. కాబట్టి ఇది ఒక నా సజెషన్గా నేను చెప్తున్నాను. అదేవిధంగా ప్రభుత్వానికి కూడా మేము ఒక వినతి పత్రం కూడా పంపిస్తాము ఆన్లైన్లో రిక్వెస్ట్. అదేవిధంగా వచ్చినటువంటి పేరెంట్స్కు సూచనలు ఏమంటే
ప్రతి పిల్లవాడు ప్రతిరోజు రావాలి స్కూల్కు, కాలేజీకి. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఫేస్ రికగ్నైజేషన్ సిస్టమ్ ద్వారా కాలేజీకి వచ్చినాక వెంటనే అటెండెన్స్ తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి అటెండెన్స్ ఉంటేనే 70% అటెండెన్స్ ఉంటేనే ఎగ్జామ్స్ రాయడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి 70 కన్నా తక్కువ ఉంటే ఎగ్జామ్ రాయడం కష్టమవుతుంది. మళ్ళీ అప్పుడు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నుండి పర్మిషన్ తీసుకొని ఎగ్జామ్ ఫీజు కట్టడం ఇట్లాంటి ప్రాసెస్ అంతా ఉంటుంది. కాబట్టి బాగా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ముందు నుంచే రెగ్యులర్గా రావడం అనేటువంటిది అలవాటు చేసుకోవాలి. అదేవిధంగా రెగ్యులర్గా వచ్చినటువంటి వాళ్ళకు ఇక్కడ లెక్చరర్స్కి అందరికీ కూడా నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే అన్ని క్లాసులు రెగ్యులర్గా జరిగేటట్టు, మన కరికులంలో ఉన్నట్టు అన్ని క్లాసులు జరిగేటట్టు ప్లాన్ చేసి అన్ని సబ్జెక్టులు ప్రతిరోజు టచ్అప్ 45 minutes జరిగేటట్టు చూడాలని నేను కోరుతున్నాను. అదేవిధంగా ఇంటర్నల్స్ కంప్లీట్ చేసి రికార్డ్స్ సబ్మిషన్ ఇన్ టైంలో చేయించేటట్టు చూడండి. అదేవిధంగా ఇంటర్నల్ మనం వేసేటువంటి మార్కులు ఎక్కువ మార్కులు అప్ టు ద ఫుల్ మార్క్స్ మనం ఇస్తే ఏమవుతుందంటే మనం బయట ఉన్న ప్రైవేట్ కాలేజీలకు ధీటుగా మన కాలేజీ స్టూడెంట్స్ కూడా స్టేట్ లెవెల్లో రత్నాల్లాగా వెలుగుతారు. కాబట్టి మీరు ఇచ్చేటువంటి మార్క్సులలో బాగా మార్కులు ఇవ్వాలని నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని అందరికీ కూడా. అదేవిధంగా రెగ్యులర్గా కాలేజీకి రానిటువంటి వాళ్ళకు, రెగ్యులర్గా కాలేజీకి వస్తున్నటువంటి వాళ్ళకు కూడా పేరెంట్స్కి ఇప్పుడు నాకు కూడా మెసేజ్ వస్తుంది ప్రతిరోజు, ఇవాళ వచ్చిండు ఇవాళ రాలేడు అనేటువంటి ఇన్ఫర్మేషన్. ఆ సిస్టమేటిక్ ప్రాసెస్ అనేటువంటిది ఇంకా మంచిగా కంటిన్యూషన్ చేయండి అని కూడా కోరుతున్నాను. అదేవిధంగా మార్నింగ్ నుండి ఈవినింగ్ 4 o'clock వరకు జరిగే క్లాసులలో ఈ స్టడీ అవర్ కూడా, అంటే టీచింగ్ అయిన తర్వాత స్టడీ అవర్ కూడా ఇక్కడనే కండక్ట్ చేస్తే, ఎందుకంటే ఇంటికి పోయిన తర్వాత ఏ పిల్లలు చదువుతలేరు. ఇప్పుడు ప్రజెంట్ కండిషన్ ఏంటంటే ఫోన్ల ప్రభావము, ఫ్రెండ్స్ ప్రభావంతో ఎవరు కూడా చదువుతలేరు. కాబట్టి క్లాస్ అయిన తర్వాత ఒక 15 నిమిషాలు LSRW లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ ఈ 4 స్కిల్స్ను డెవలప్ చేసేటట్టు ఇక్కడనే ఇంప్రూవ్మెంట్ చేయడానికి అవకాశం ఉంటే చూడండి అని నేను కోరుతున్నాను. అదేవిధంగా రెగ్యులర్గా కాలేజీకి వచ్చేటువంటి స్టూడెంట్స్కు ఎప్పుడన్నా ఒకసారి బహుమతులు, అంటే నెలకు ఒకసారి మీరే ఒక చిన్నది ఒక 10 రూపాయల పెన్ను గిఫ్ట్గా ఇచ్చి అట్లా ప్రోత్సహించినట్టు ఒకటి చిన్న మనలే ఒక ప్రోగ్రామ్ లాగా చేస్తే ఇంకా ఎంకరేజింగ్ ఉంటుందని నా యొక్క సలహా. అదేవిధంగా మనకు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు మన పిల్లలలో ఏం జరుగుతుందంటే ఫోబియా అనేటువంటి బాగా ఉంది, ఎగ్జామ్స్ బాగా రాయలేకపోతుంది. అంటే ఇంటర్నల్ ఇక్కడి వరకు వస్తుండ్రు, కానీ ఎగ్జామ్ రాసేటప్పుడు ఏంటంటే ఆ సెంటర్లో 100 మంది పిల్లలు చూసేసరికి మన దగ్గర ప్రాక్టీస్ లేక అక్కడ రాసేటప్పుడు తడబడి తక్కువ రాయడం అనేది చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు మోటివేషన్గా మనకు ఇంటర్నల్ ఎగ్జామ్స్ నిర్వహణ చేసి ఒక 15 రోజుల ముందు పేపర్ ఎట్లా ఉంటుంది దానికి సంబంధించి మనం గైడెన్స్ ఏమి ఇవ్వడము, ఒకవేళ వాళ్ళు రాస్తే దాంట్లో ఫీడ్బ్యాక్ ఏమి ఇవ్వడము, అట్లాంటిది కొద్దిగా ఇంప్రూవ్ చేస్తే ఇంకా ఎక్కువ రాసి ఎక్కువ మార్కులు తెచ్చుకునే ఛాన్స్ ఉంటుంది. 35 మార్కులది 70 మార్కులు 80 మార్కులు తెచ్చుకునేటట్టు మనం ఇంప్రూవ్మెంట్ చేస్తే ఇంకా బాగుంటుంది అనేది. ఎక్కువగా రిజల్ట్ వస్తేనే మనకు స్ట్రెంత్ అనేటువంటిది వస్తుంది. పేరెంట్స్ బాధ్యత కూడా ఉంది ఏంటంటే మనం మన చుట్టుపక్కల ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఇక్కడ కాలేజీ ఉంది, మన కాలేజీది మనం చదివించుకోవాలి, మన పిల్లల్ని ఇక్కడికి తోలేయాలనేటువంటి బాధ్యతతోని ప్రతి వాళ్ళు ఎంతో కొంతమందిని, ఒక 10 మందిని 20 మందిని అడ్మిషన్స్ ఇక్కడ కాలేజీకి తీసుకొస్తే మళ్ళీ ఇదే కాలేజీ పూర్వ వైభవంతో ఎక్కువ స్ట్రెంత్తోని అన్ని క్లాసులు జరుగుతాయి. ఫ్యాకల్టీ లేకుండా కూడా గవర్నమెంట్ ఆ ఫ్యాకల్టీని ఇచ్చేటువంటి వెసులుబాటు కూడా ఇచ్చింది. ఇప్పుడు పార్ట్ టైం లెక్చరర్స్ ఉన్నారు, రెగ్యులర్ లెక్చరర్స్ ఉన్నారు, అవర్లీ బేస్డ్ లెక్చరర్స్ ఉన్నారు, కాంట్రాక్ట్ బేస్డ్ లెక్చరర్స్ ఉన్నారు. ఇట్లా రకరకాల ఫ్యాకల్టీ అనేటువంటిది మనకు అవైలబిలిటీగా ఉంది. పిల్లలు ఎక్కువ వస్తేనే ఫ్యాకల్టీ ఎక్కువగా ఉంటుంది. మరి ఫ్యాకల్టీ ఎక్కువ కావాలంటే పిల్లల్ని ఎక్కువ మనం గ్యాదర్ చేసుకోవాలి, మీకు తెలిసినటువంటి వాళ్ళని పంపించాలి. ఎవరో ఎక్కడనో దూరం పంపి ₹1,00,000 ఫీజు కట్టి అక్కడ తినడానికి కష్టమైనటువంటి పరిస్థితుల్లో పిల్లలు ఉన్నారు. అటువంటి మీ అందరికీ తెలుసు. మరి అటువంటి కాకుండా ఉండాలంటే మన దగ్గర ఉన్న కాలేజీకి మన పిల్లల్ని పంపించి మన ఆ పిల్లాడు ఏం చదువుతున్నాడో తెలుసుకొని మనం కూడా ఇంప్రూవ్మెంట్ కావడానికి సలహాలు సూచనలు ఇచ్చి మన దగ్గర కూడా చదివిస్తే, ఇంటి దగ్గర కూడా చదివిస్తే మంచి మార్కులతో పాస్ అవుతారని నేను ఈ సందర్భంగా నేను తెలుపుతున్నాను. కావున ఈ అటువంటి అవకాశాన్ని పేరెంట్స్ ఉపయోగించుకోవాలి. అదేవిధంగా ఉపాధ్యాయులు, లెక్చరర్స్ అందరూ కూడా కొంచెం శ్రద్ధ తీసుకొని మీ పిల్లలు అనుకొని, మా పిల్లలు మీ పిల్లలు అనుకొని మంచిగా చేసి బాగా మార్కులతో పాస్ చేయించి కాంపిటీషన్ వరల్డ్లో వాళ్ళు కూడా ఒక పార్ట్ కావాలి.
మనం ఇంతకుముందు ఇదే కాలేజీలో మనం చదువుకున్నప్పుడు అప్పుడు కాంపిటీషన్ లేకుండే. ఇప్పుడు బయట కాలేజెస్ వచ్చినాయి, కార్పొరేట్ కాలేజీలు వచ్చినాయి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే కాంపిటీషన్ క్రియేట్ చేసింది. మరి ఆ కాంపిటీషన్లో మన పిల్లలు ఉండాలి అంటే మన పిల్లల లోపల రత్నంలాగా వాళ్ళ లోపల మార్కులు రావాలి, అదేవిధంగా వాళ్ళలో మార్పు కూడా రావాలి. వాళ్ళ కెరియర్లో కానీ, వాళ్ళ స్టైల్లో కానీ, వాళ్ళ మాట తీరులో కానీ మెయిన్ ఫోకస్ ఇంగ్లీష్ మీద కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళను స్టేజ్ ఫియర్ లేకుండా ఇంగ్లీష్లో మాట్లాడేటట్టు, అదేవిధంగా లెక్చర్స్ ఇచ్చేటట్టు, వాళ్ళతోనే క్లాస్ చేపించి స్టూడెంట్ లెర్నింగ్ సెంటర్ నుండి స్టూడెంట్ టీచర్ సెంటర్ లెర్నింగ్గా మార్చి కొంచెం ఇంప్రూవ్ చేస్తే బాగుంటుందని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. కావున నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. And my dear friends, very good afternoon to all. ఈరోజు మనమందరం ఇక్కడ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కోసం హాజరయ్యాం. సాధారణంగా జరిగే కాలేజ్ రోజులాగా కాకుండా ఈ రోజు ఒక ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే మన అభివృద్ధికి సహకారమైన 2 పిల్లర్స్ ఇలాంటి కలిసిన రోజు. ఇది ఒక మన ప్రేమ విలువలు తల్లిదండ్రులు, ఇంకొకరు మనకు నాలెడ్జ్ డిసిప్లిన్ బోధించే గురువులు. వీరిద్దరి కలయికనే మన భవిష్యత్తు బలంగా నిలిచే ఆధారం. ఇలాంటి సమావేశాలు సాధారణంగా మన ప్రైవేట్ విద్యాశాలల్లో చూస్తుంటాం. వారు ఫీజుల సహాయంగా చర్చించే అవకాశాలు ఉంటాయి కాబట్టి నిర్వహిస్తుంటారు. కానీ మనం చదువుతున్న ఈ గవర్నమెంట్ విద్యా సంస్థల్లో కూడా ఇలా నిర్వహిస్తున్నారంటే ఫీజుల కొరకు కాదు, మన గురించి తల్లిదండ్రులు మరియు అధ్యాపకులు గురువులు కలిసి మన బలమైన చర్చించుకొని మన భవిష్యత్తు మరియు వెలుగు పంపేందుకు సహకరించబోతున్నారు. అందువల్ల మన విద్య మరింత బలంగా స్థిరంగా ముందుకు సాగేందుకు నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. From MLT first year, respected principal sir, teachers, parents and my dear friends, a very good afternoon to you all. We know all lecture people say these are free facilities for you, but they are wrong because we are paying taxes for it and the government is providing by that taxes for facilities. This is the very important meeting because we should have to know about our child. Lecturers and parents should have a meeting for our future and upcoming generations. This is a very important thing to know about a child. Lecturers are really caring and knowledge keepers and parents who care us. Thank you for them and thank you for lecturers who guide us and who give us guidelines for our futures. Thank you. ఇక్కడున్న సార్లకందరికీ నాదొక ధన్యవాదాలు. నా బిడ్డే సౌమ్య 10వ తరగతిలో మస్తు కష్టపడి చదివింది సార్, కానీ ఆమె పాస్ కాలేకపోయింది. అందువల్ల ఎంత మస్తు కష్టపడి 2 సంవత్సరాలు గ్యాప్ తీసుకుని పరీక్షలు రాసినాక పాస్ అయింది సార్. పాస్ అయితే ప్రైవేట్లో వేస్తామని ఎగ్జామ్ రాపించినా అని ఎగ్జామ్లో సీట్ వచ్చింది. అమ్మాయికి సీట్ వచ్చినా పంపించలేకపోయినాం, పాస్ కాలేదని, 10వ తరగతిలో పాస్ కాలేదని. 1 మార్కులా ఫెయిల్ అయింది అమ్మాయి. అందువల్ల ఇక్కడ సర్ప మేడం, సంజయ్ మేడం 2 సార్లు మా ఇంటికి వచ్చి ఏం కాదు అమ్మాయిని ఎట్లన్నా పాస్ చేస్తాము పంపించండి అమ్మ అని అంటే పంపించినాం. ఇక్కడికి రమ్మంటే వచ్చినాం సార్. అత్తే ఇక్కడికి వచ్చినాక ఆమె మంచిగా తర్వాత అన్నీ చెప్పింది, ఎట్లా చదువుడు ఏం చేసుడు అని చెప్పింది సార్. చెప్తే సరే అని ఒప్పుకొని పంపించిన దానికి మంచిగా చదివిపించిండ్రు, మంచిగా చదువుతున్నది, మంచిగా చదివిపించిండ్రు.
సంజయ్ మేడము సరుకు మేడము ఊక కాల్ చేసుకుంటా ఫోన్ చేసుకుంటా మంచిగా చదువుతుందా మీ అమ్మాయి సౌమ్య అని చెప్తారు సార్. ఇక్కడ చెప్తే నా బిడ్డే కాలేజీలో మంచిగా చదివింది, ఎమ్మెల్టీ ఈ కాలేజీలో ఫస్ట్ ఇయర్ వచ్చింది, అదే సంతోషం. సంజయ్ మేడము సరుకు మేడం కూడా బాగా మా అమ్మాయి గురించి బాగా కేర్ తీసుకున్నారు సార్. ఇదే సంతోషం మాకు. ధన్యవాదాలు సార్. भरोसे पर मुझे उड़ना नहीं आता मगर परवास करती हूँ। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। तो सबसे पहले मैं आप तमाम का शुक्रिया अदा करती हूँ कि आपने अपना कीमती वक्त निकाल कर हमारे कॉलेज के पीटीएम में शिरकत की। दरअसल ये मौका हमारे लिए बहुत ही ख़ास है क्योंकि वालिदैन और उस्ताद की रहनुमाई ही हमारे लिए कामयाबी का सबसे बड़ा राज है। अक्सर हम सोचते हैं कि ज़िंदगी में सबसे ज़रूरी है, ज़िंदगी जीने के लिए सबसे ज़रूरी चीज़ है पैसा, लेकिन ये बिल्कुल गलत है। पैसा ज़रूरी है लेकिन ज़िंदगी नहीं। ज़िंदगी जीने के लिए सबसे ज़रूरी चीज़ है तो वो है इल्म। क्योंकि वैसे तो इल्म की तालीम की अहमियत हर दौर हर ज़माने में हुई है, लेकिन आज के दौर में बहुत ज़्यादा तालीम की अहमियत है। ये दौर टेक्नोलॉजी का दौर है, साइंस और टेक्नोलॉजी का दौर है। लैपटॉप कंप्यूटर और टेक्नोलॉजी का दौर है। तो मैं डॉक्टर इमरान खान सर के बारे में कुछ कहना चाहूँगी कि कॉलेज के मसाइल, कॉलेज में मौजूद मसाइल जैसे लाइब्रेरी, स्पोर्ट्स मटेरियल, अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। जब मैं इस कॉलेज में एडमिशन लेके आई तब मुझे आने के बाद मालूम हुआ कि हमारे असातिज़ा का कहना है कि हमारे अंदर उन्होंने ये यकीन पैदा किया कि हम हर चीज़ कर सकते। हमारे अंदर ये उनकी रहनुमाई और हौसला अफजाई ही है जो हम पर पुरजोश रखती है। और मेरा ये एम है कि बिज़नेस वूमेन प्लानिंग इंजीनियरिंग पे काम करना। तो हमारे डॉक्टर इमरान खान सर हमारी हर छोटी से छोटी ज़रूरत को पूरा करते हैं और हमारी हर प्रॉब्लम को गौर सुनते और हमारे हर सहूलतों को पूरा करते। और मैं इनकी मशकूर व ममनून हूँ। शुक्रिया सर। आखिर में एक शेर के ज़रिए अपनी तकरीर को ख़त्म करना चाहूँगी। काम करो ऐसा कि पहचान बन जाए, काम करो ऐसा कि पहचान बन जाए, हर कदम चलो तो ऐसे कि निशान बन जाए। मिल के जाएगी जिंदगी तो सब जीते हैं, जिंदगी तो सब जीते हैं, अगर जीनी है तो ऐसे जियो कि मिसाल बन जाए। मिल ही जाएगी मंजिल एक दिन चलते चलते, मिल ही जाएगी मंजिल एक दिन चलते चलते, गुमराह तो वो होते हैं जो घर से निकले ही ना थे। आखिर में मैं हमारे प्रिंसिपल सर के लिए एक शेर कहकर अपनी जगह लेना चाहूँगी। वो अलग बात है कि बड़े खामोश खड़े रहते हैं, वो अलग बात है कि बड़े खामोश खड़े रहते हैं। सबको अस्सलामु अलैकुम रहमतुल्लाहि व बरकातहू। मेरा नाम सना फिरदौस है। मैं सीसी सेकेंड ईयर की तालिबे इल्म हूँ। मुझे यहाँ जैसे कि हम सब जानते हैं आज पेरेंट्स मीटिंग है और पेरेंट्स मीटिंग के मौके पर मुझे बोलने का मौका दिया गया है। आज मैं यहाँ एक तालिबे इल्म के तौर पर आपके सामने खड़ी हूँ और मेरे दिल में बहुत ही फख्र महसूस हो रहा है कि मैं अपने वालिदैन और असातिज़ा के सामने अपने एहसास का इजहार कर पा रही हूँ। और ये वाकई बहुत फख्र की बात है कि अपने वालिदैन और असातिज़ा की मौजूदगी में अपने ख्यालात का इजहार करें। और मेरे कॉलेज गवर्नमेंट जूनियर के करिकुलम के बारे में मुझे कुछ चंद बातें बता सकूंगी। हमारा कॉलेज सिर्फ एक तालीमी इदारा नहीं बल्कि ये वो जगह है जहां हम इल्म के साथ साथ नज़्म व ज़ब्त, अखलाक और खुद एतमादी भी समझते हैं। क्लास में शरीक हमारे बहुत ज़रूरी है क्योंकि यहाँ हमें असातिज़ा बरे रास्त रहनुमाई, फौरी वज़ाहत और ख़यालात के तबादले का मौका मिलता है। असातिज़ा हमारे लिए रोशनी का मीनार है जो हर कदम पर हमारा रास्ता रोशन करते हैं। एक शायर ने कहा है कि इल्म का खून जहालत की समंदर से बहता है। हमारे कॉलेज में ना सिर्फ किताबी इल्म बल्कि एक लाइब्रेरी साइंस
करने के लिए डॉक्टर इमरान साहब से मैं गुजारिश करती हूँ कि वो आगे मुझे गाइड करते रहें। मैं आखिर में अपनी बात कहकर खत्म एक शेर के साथ खत्म करना चाहूंगी। तालीम की रोशनी से हर अंधेरा हमने दूर किया, कि तालीम की रोशनी से हर अंधेरा हमने दूर किया, असातिज़ा की रहनुमाई में हमने हर ख्वाब है पूरा किया। शुक्रिया। मोहतरम वालिदैन, मुअज़्ज़िज़ असातिज़ा और प्रिंसिपल साहब, अस्सलामु अलैकुम। मेरा नाम अरफा खानम है और मैं MPC सेकेंड ईयर की तालिबा हूँ। मैं सबसे पहले आप सबका तहे दिल से शुक्रिया अदा करना चाहती हूँ कि आपने अपने कीमती वक्त से वक्त निकाल कर हमारे कॉलेज गवर्नमेंट जूनियर कॉलेज कुरटले की पेरेंट टीचर मीटिंग में शिरकत की। ये मौका हमारे लिए बहुत ख़ास है क्योंकि वालिदैन और असातिज़ा की रहनुमाई तलबा की कामयाबी का सबसे बड़ा राज है। हमारा कॉलेज सिर्फ इल्म हासिल करने की जगह नहीं है, बल्कि ये किरदार साजी, नज़्म व ज़ब्त, खुद एतमादी और तख्लीक़ी सोच सिखाने का मरकज़ है। क्लासेस में शिरकत हमें मज़ामीन की बेहतर समझ, असातिज़ा से रहनुमाई और साथ ही तलबा के साथ ख़यालात के तबादले का मौका देती है। हमारे असातिज़ा ना सिर्फ निसाबी इल्म में माहिर है, बल्कि वो हमें ये भी सिखाते हैं कि मेहनत, लगन और हौसला ही कामयाबी की कलीद है। हमारे कॉलेज में ना सिर्फ तालीमी सरगर्मियाँ हैं, बल्कि मुख्तलिफ वसाइल जैसे लाइब्रेरी, साइंस लेबॉरेटरी और तलबा को खेलने के लिए सहूलियात भी दस्तियाब हैं। मैं वालिदैन से ये कहना चाहती हूँ कि आपकी मोहब्बत, रहनुमाई और हौसला अफजाई हमारे लिए सबसे बड़ी ताकत है। जैसा कि एक शायर ने क्या खूब कहा, छोटे छोटे कदम ही बनाते हैं राह रोशन, के छोटे छोटे कदम ही बनाते हैं राह रोशन, मेहनत और हौसले से हर ख्वाब पूरा होता है। आइए हम सब मिलकर अपने आप को तालीम के जेवर से आरास्ता करें ताकि ना सिर्फ इल्म में बल्कि अखलाक, हौसला और किरदार में भी मजबूत बने। किताबों से दोस्ती कर लो, ये तुम्हें आगे बढ़ाएंगी। किताबों से दोस्ती कर लो, ये तुम्हें आगे बढ़ाएंगी। इल्म की रोशनी ही अंधेरों को हटाएंगी, क्योंकि तालीम वो चिराग है जो अंधेरों में रोशनी बिखेरता है और वालिदैन व असातिज़ा की रहनुमाई वो हवा है जो इस चिराग को रोशन रखता है। आखिर में मैं तमाम असातिज़ा, प्रिंसिपल साहब और वालिदैन का शुक्रिया अदा करती हूँ कि आपने अपने वक्त से कीमती लम्हे निकाल कर हमारे तलबा की तरक्की और रोशन मुस्तकबिल के लिए यहाँ मौजूद रहकर हमें हौसला दिया। शुक्रिया। సార్ నేను పెద్ద ఏం చదువుకోలేదు, నాకు మాట్లాడడం తెలియదు, తెలుసో తెలియకనో 4 మాటలు మాట్లాడతా. లచ్చవారి హేమన్న బిడ్డ, ఫస్ట్ ప్రైవేట్లో ఎత్తే ఒక్క ముక్క ఇంగ్లీష్ రాలేదు. నారాయణ స్కూల్లో వేసిన అస్సలు రాలేదు. మళ్ళీ ఇక వేరుల సాయంతో గవర్నమెంట్లోనే వేసినాం గర్ల్స్లో. అప్పుడే ఆమెకు చదువు అబ్బింది. 6వ తరగతి దాకా మీకు అసలు ఒక ముక్క తెలుగు రాలే, ఇంగ్లీష్ రాలేదు, ఏం రాలేదు. మస్తు బాధపడ్డా నేనైతే. మేము ఇప్పుడు పైసలు కట్టే పొజిషన్లో లేము సార్, కష్టం చేసుకొని బతికే వాళ్ళం అని ఆలోచించి మళ్ళీ గవర్నమెంట్లో చేస్తే మంచిగా చదువు వచ్చింది. వచ్చినాక అందుకని ఇలా మళ్ళా అందరు అన్నారు ప్రైవేట్లో తిరిగిండ్రు సార్లు, మా ఇంటికి తిరిగిండ్రు. మంచిగానే మార్కులు వచ్చినాయి అమ్మాయికి, వెయ్యుండ్రు అని చెప్పేసి ప్రవీణ్ సార్ అంటారు కాలేజ్, అక్కడ వాళ్ళు మాకు పరిచయమే. వాళ్ళు కూడా తిరిగిండ్రు. మేమున్నాము మీకు రఘునాథ్ అని మా ఆయనకు పరిచయమే. 4-5 సార్లు ఇంటికి వచ్చిర్రు. కానీ మేము బగ్గు ఆలోచించినాం, ఒక్కవేళ పైసలు వెళ్ళకపోతే మర్యాద పోతుంది, మంచిగా అనిపించదు అని చెప్పేసి ఇక నేను మా ఆయన పట్టుబట్టిన, వద్దు గవర్నమెంట్లోనే వేద్దాం, ప్రైవేట్లో అస్సలు వద్దు అని చెప్పేసి నేను ఆయనకి గవర్నమెంట్లోనే వేద్దామని చెప్పి సంధ్య మేడం ఫోన్ చేసిండ్రు. ఒకసారి ఫోన్ చేసి ఇక 2 సార్లు మేము మాట్లాడినాం. సంధ్య మేడం కన్ను అరుచుకున్నాం. అరుచుకొని కూడా కాలేజీకి వచ్చి ఇక్కడ బయట మాట్లాడినాం. ఆమె అన్నీ అర్థమయ్యేటట్టు మాకు చెప్పింది సార్. అందుకే ఇక మాకు ఇష్టమైంది, మనస్ఫూర్తిగా ఇష్టమయ్యే ఇంట్లో చేసినాం. ఇంట్లో చదువుకున్న నుంచే నా బిడ్డ పోతే ఇంగ్లీష్ మాట్లాడితే నాకు బాగా సంతోషం అనిపించింది. అందుకనే ఆమెతో కూడా మీరు కూడా శ్రద్ధ తీసుకొని కొంచెం ఎవరైతే మేము గరీబ్ పరిస్థితి ఉన్నామో సార్, వాళ్ళు మీరు శ్రద్ధ తీసుకొని క్లాసులు మంచిగా చెప్పారు అనుకో, మీరు కూడా మాకు కూడా గురువు లెక్కనే. మీరు
అందుకే మీరు కూడా మంచిగా చెప్తే శ్రద్ధ తీసుకుంటాం. మేము కూడా ఇంటికాడ బెదిరిస్తాం, ఫోన్లు ఇస్తలేము, ఏమి ఇస్తలేము. మేము ఓన్లీ చదువుకునుడు కోసమే, క్వశ్చన్ లేదన్న కావాలంటేనే ఫోన్ ఇస్తున్నా నేనైతే, లేకపోతే ఫోన్ ముడతలే. నేను 10వ తరగతి ఫోన్ కొనలేను సార్ నేను, ఎందుకంటే అందరికి ఒక్కరొక్కరు చెడిపోతున్నారు. నా బిడ్డకు శ్రద్ధ ఉండదు, కానీ అయినా నేను భయపడి ఫోన్ కొనలే. మొన్న ఈ కాలేజీ చేరినాకనే తీసుకున్నా సార్ ఫోన్. ఇక ఫోన్లు ఇస్తలేరు, ఫోన్లు ఎట్లా రాసుకుని ఇబ్బంది కదా అని చెప్పేసి మొన్న తీసుకున్న ఫోన్. ఇక మీరు కూడా దయచేసి కొద్దిగా శ్రద్ధ తీసుకొని వాళ్ళు ఎవరైతే జర మంచిగా సార్ మీకు చెప్తుండ్రో వాళ్ళకి కొద్దిగా మీరు ఫాస్ట్గా చేయాలని నేను కోరుకుంటున్నా సార్. ఇంతే, ఇక నమస్కారం. నా యొక్కటి తప్పైతే క్షమించండి. చాలా చక్కగా మాట్లాడామమ్మా. నువ్వు చెప్పినటువంటి సూచనలు కూర్చోవడం కూడా పాటిస్తాం. మా లెక్చర్స్ అంతా విన్నారు, మా ప్రిన్సిపల్ సార్ విన్నారు. So, our beloved principal is spending lot of money for the welfare of the students as well as the development of the college. So, he is bearing many expenses from his pocket. చాలా మంది పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి వాళ్ళు ప్రైజెస్ ఇవ్వడం, గిఫ్ట్స్ ఇవ్వడం. రైట్ సార్, మీ మాటలు విన్న తర్వాత సార్ ఇప్పుడు చెప్పింది ఏంటంటే, మీ అమ్మాయి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత ఎంబీబీఎస్ చేస్తా అన్నా, ఫార్మసీ చేస్తా అన్నా, దానికి కావాల్సిన ఖర్చు మొత్తం కూడా మా ప్రిన్సిపల్ సార్ గారు పెట్టుకుంటారని చెప్పడం జరిగింది. ఒకవేళ అమ్మాయి ఫర్దర్ స్టడీస్ కోసం ప్రిపేర్ అవ్వడానికి, ఆన్లైన్ క్లాసెస్ వినడానికి ట్యాబ్ అవసరం ఉంటే కూడా సార్ నేను దానికి కూడా ఇస్తాను అని ముందుకు రావడం జరిగింది. సో ఇలా చాలా మందికి సార్ హెల్ప్ చేస్తూ ఉన్నారు. మీకు ఇప్పుడు ట్యాబ్ కావాలన్నా ఇప్పుడే గురించి ట్యాబ్ అమ్మాయి హిమవతి ఎమ్మెల్టీ సంధ్య మేడం ఇట్లా రమ్మని ఇట్లా ఎంబీబీఎస్ బ్రిడ్జ్ కంపల్సరీ కదా. మీరు బ్రిడ్జ్ రాయండి. ఎంబీబీఎస్ సీట్ ఒకవేళ గవర్నమెంట్ కాలేజ్లో మీకు రాకపోయినా నేను సీఎం దగ్గర తీసుకుపోయి నీకు సీట్ ఇప్పించే బాధ్యత నాది. ఇంకోటి, నీకు ట్యాబ్, నీకు మీ అమౌంట్ మీకు ఫోన్ లేదా, ట్యాబ్ నేను ఇవాళ సాయంత్రాలేగా రేపు మార్నింగ్ నీకు అప్పచెప్తాను. ఓకేనా? నువ్వు అమ్మ ఎంత కష్టపడుతుంది అని చూడు, నువ్వు అమ్మని సుఖం చూసుకుంటాను చెప్తే నీకు అన్ని ఇప్పిస్తాను. సార్ నేను చిన్న ఉద్యోగం. Good morning all of you, sir and parents, respected sir and parents. Good morning sir. ఇక్కడ సార్ నేను జెపిఎస్ఎస్ గర్ల్స్ స్కూల్ చూసా. అది సార్ మాకు ఎంత ప్రొవైడ్ చేస్తాడంటే జెపిఎస్ఎస్ గర్ల్స్ స్కూల్లో ఎంత అంటే ఏదంటే ఏదోవాడు సార్ ఉంటాడల్లా వాడి నేను ఉన్నా కదా సార్ మీకు ఎందుకు బాధ, నేను ఉన్నాను చేస్తా అనేసి సార్ గురించి అయితే నిజంగా చెప్తున్నాడు. అయితే గ్రేట్ ఆఫ్ యూ చెప్తున్నా, ఇన్ఫర్మేషన్ సార్ గురించి. సార్ నేను మమ్మీకి డాడీకి ఇచ్చేదంటే వాళ్ళు మా డాడీ ఆటో ఉంటాడు అండ్ పెయింటింగ్ వర్క్, ఇంకా మాకు జ్యువెలరీ ఉంటుంది సార్. కానీ మా మమ్మీ బిల్ చేసి కష్టపడి కూడా నన్ను ఏదంటే అది నాకు ఏది కూడా బాధ పెట్టకుండా ఏదంటే అది కొనిస్తారు. మా డాడీ కూడా అసలు దేంట్లో కూడా వెంటాడరు. ఇప్పుడు కాకుండా తప్పకుండా కొనిస్తారు సార్, ఏదంటే అది వద్దాన కూడా నువ్వు ఇది అడిగినావు సరే నేను కొనిస్తా, కానీ ఇప్పుడు కాదు, దగ్గర మనీ లేవు, కొంచెం టైం పడుతుంది అని చెప్తారు. ఓకే అండి, నాకు కూడా ఇప్పుడు అయినా సరే బుక్స్ ఏదైనా కావాలంటే నేను వెంటనే డాడీ మమ్మల్ని అడగాను. కొన్ని రోజులు వెయిట్ చేసి అర్జెంట్ ఇప్పుడు నాకు కావాలంటే అడుగుతాను. కానీ అప్పుడు డాడీ అడిగించుకోడు, దగ్గర లేవు కాబట్టి కొంచెం బాగా అనేసి డాడీ అంటాడు. నేనేనంటే ఆ డాడీ డాడీ ఎప్పుడు ఎందుకు అడగడం అనేసి అది ఖచ్చితంగా నేను కావాలి అన్నప్పుడు డాడీ నాకు ప్లీజ్ డాడీ నాకు కావాలంటే నాకు కావాలని మళ్ళీ కూడా కొనగలరు. కానీ దేనికైనా కానీ నాకైతే ఇబ్బంది పెట్టారు. మమ్మీ డాడీ ఎంత హ్యాపీగా చూసుకున్నట్టు అంత హ్యాపీగా చూసుకుంటున్నాను. ఏది కావాలంటే నాకు అది కావాలంటే అది ఎంత ఏది కావాలి 2,000 కావాలి, ఇప్పుడు 10,00,000 డ్రెస్ కావాలంటే 5,000 మనకు. కానీ వాళ్ళు ఆ 5,000 కూడా ఎంత కష్టపడతారు, ఒక్కొక్క రూపాయి శ్రమ చూసి కష్టపడతారు నా కోసం, అది నా కోసం నాకు తెలుసు. కానీ మీకు అందరికీ కూడా తెలియాలని మేము కోరుకుంటున్నా. ఎందుకంటే సార్ వాళ్ళందరూ తెలియదు, ఏదో చదువుకున్నాము చూస్తున్నాము పోతున్నాము అనుకోని కొంతమంది మమ్మీ డాడీ కష్టపడుతున్నారు, అది మాత్రం తెలుసుకుంటారు సార్.
అదొక్కటి తెలుసుకుంటే సార్ సార్ మేము అంత పెద్ద పెద్ద జాబ్ చేయకుండా సరే చిన్న జాబ్ చేసిన మమ్మీ డాడీని చూసుకొని పక్కన నేను ఉన్న మమ్మీని డాడీ అనుకుంటే ఒక చిన్న టాబ్లెట్ ఇచ్చి వాళ్ళని చూసుకుంటే సార్ ఎక్కడెక్కడికో హైదరాబాద్ థ్యాంక్ యూ సార్. మేము ఇంకో మాట చెప్పారు, మా ఇద్దరు చెల్లెలు వాజీరంలో ఐఏఎస్ యూపీఎస్సీ ఆల్రెడీ యూపీఎస్సీ ఇంటర్వ్యూ దాకా పోయేవాళ్ళు కదా. ఒకవేళ నువ్వు యూపీఎస్సీ వాజీరాం ఢిల్లీలో చదువుతారంటే దాన్ని ఖర్చుకొని పెడతాను. ఢిల్లీలో హాస్టల్లో చేస్తానంటే నేను ఒక ట్రస్ట్ నుంచి మాట్లాడి నీకు అడ్మిషన్ చెప్తాను. ఢిల్లీలో అమ్మాయి హేమావతి నేను కూడా గవర్నమెంట్ కాలేజ్ మల్యాల చదివిన మా గురువు గారు నాకు చదువు చెప్పింది. నేను కూడా కింద నుంచే బయట నేర్చుకున్నాను. మా తమ్ముడు కూడా సార్ చెప్పారు. మా తమ్ముడు హైకోర్టు అడ్వకేట్ ఉన్నారు సార్. అందరూ వెల్ సెటిల్ అయినాం, గవర్నమెంట్ కాలేజ్ చదివినాం, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినాం. నీకు ఏమైనా ఈ చిన్న ఉద్యోగం కాదు, నువ్వు పెద్ద ఉద్యోగం ఇది ఇప్పైతే బాధ్యత లేదు. ఓకేనా? నేనున్నాను అని మన కళాశాల ప్రిన్సిపల్ గారు డాక్టర్ ఎండి ఇమ్రాన్ ఖాన్ గారు తెలియజేయడం జరిగింది. ఓ విలేకరి నీవు లోకముఖరి, నీవు ఎందరి హృదయ సాలరకు మేము చదువుకోలేము. ఇక సాలరకు మేడంలకు గుడ్ మార్నింగ్. అయ్యో నా బిడ్డ పాస్ అయింది సార్. ఇప్పటికైతే నాకు 2 బిడ్డలు సార్. ఇప్పుడైతే మంచిగా చదువుతుంది సార్. సర్వ మేడం సార్ ఫోన్ చేస్తుంది సారు, మాట్లాడుతుంది సార్. ఎప్పుడైనా కానీ ఫోన్ చేసి ప్రవళిక చదువుతుందా అమ్మ అనుకుంటా సర్వ మేడం ఫోన్ చేస్తుంది సార్. ఇప్పటికైతే మంచిగా చదువుతుంది, డోకలేదు సారు. ఒకసారి ఫస్ట్ ఇట్లా ఫెయిల్ అయింది సార్. ఫెయిల్ అయిన తర్వాత మాకు కూడా బాధ అనిపించింది సారు. మస్తు బాధపడ్డాము సార్. మీకు కూడా ఏడ్చినాము, మస్తు అనిపించింది సార్. ఇప్పటికైతే పాస్ అయ్యింది సార్. మాకైతే ఓకే సార్. ఇప్పుడైతే మంచిగా ఉన్నాము. నాకు 2 బిడ్డలు సార్. ఇప్పటికైతే మంచిగా చదువుతుంది సార్. సర్వ మేడం ఫోన్ చేస్తుంది సార్. సరే సార్, గుడ్ మార్నింగ్ సార్.